మరి ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు పెరగడం సంగతేంటి? అది కూడా ఒక కారణం కాదా? కొంతవరకు అది నిజమే అనుకోవచ్చు. కానీ ఫీజుల పెంపుదల చాలాసార్లు సాధారణ ద్రవ్యోల్బణం రేటు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా? అవును. అసలు ఫీజు పెంపును ఎలా లెక్కిస్తున్నారు, ఆ డబ్బుని దేనికి ఖర్చు పెడుతున్నారు అనే వివరాలు చాలా పాఠశాలలు సరిగ్గా చెప్పవు. జవాబుదారీతనం లేదు, పారదర్శకత లేదు. తల్లిదండ్రుల సంఘాల పరిస్థితి ఏంటి? వాళ్ళ పాత్ర లేదా? సంఘాలున్నాయి, కానీ వాటికి నిజమైన అధికారాలు లేకపోవడం, లేదా ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళని సంప్రదించకపోవడం, ఇది కూడా పరిస్థితికి దోహదం చేస్తోంది. అంటే ఇంత ఖర్చు పెడుతున్నా ఆశించిన విలువ రావట్లేదనే భావన చాలామందిలో ఉంది. సిలబస్ ఏమో పాతదిగానే ఉంటోంది, టీచర్ స్టూడెంట్ నిష్పత్తి పెద్దగా మెరుగుపడట్లేదు, లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా పెద్ద మార్పులు కనిపించట్లేదంటున్నారు. నిజమే. ఇక ఫీజుల పెరుగుదల నంబర్స్ చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.